ఫస్ట్ అటెంప్ట్లోని సివిల్స్లో 278 ర్యాంక్ సాధించింది ఒక అమ్మాయి అనమాట. సో ఆ అమ్మాయి పోస్ట్ కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లలకు మా పిల్లలు పోటీ పడి చదువుతున్నారు సార్. మా ఆకృతి పిల్లలు ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఉన్నారు, ఫీజులు చూస్తున్నారు కానీ పిల్లల స్టడీ చూస్తలేరు. అంత కేర్ఫుల్గా చెప్తున్నారు మా మేడం వాళ్ళు. అంటే మహబూబ్ నగర్ అంటే చాలా వరకు మట్టుకు ఏంటంటే ఇక్కడ పిల్లలందరూ ఇదే స్కూల్లో దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చదువుతున్నారని విన్నాము. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అండ్ ఇంకా పక్క స్కూల్తో అట్లా కంపేర్ చేస్తే ఈ స్కూల్లో కూడా ఫీజెస్ అనేవి మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే కొంచెం బేర్ చేసి ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. పేరెంట్స్ పొజిషన్ బట్టి కూడా ఫీజెస్ తగ్గిస్తారు. అలా ఫీజెస్ తగ్గిస్తున్నాం కదా అని ఎడ్యుకేషన్లో ఏమీ తక్కువ ఉండదు. ఓకే, పిల్లలు మ్యాథ్స్ అంటే భయపడుతున్నారా లేదంటే ఇంట్రెస్ట్? అంటే ఇంతకు ముందు భయపడేది, నేను వచ్చాక భయం పోయింది. ఏం చేశారు? మ్యాజిక్ చేశారా? మేబీ. ఇంకొకటి ఈ ఇయర్ నుంచి ఐఐటి, అబాకస్ అని మామూలుగా ఈ మామనాల్లో ఓన్లీ టాప్ స్కూల్స్లో అలా కాకుండా పని చేసుకునే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఉండే స్కూల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ పిల్లలకి ఉండాలి, అన్ని సబ్జెక్ట్స్కి పిల్లలకి రావాలన్నట్లు ఐఐటి ఇయర్ నుంచి ఐఐటి, అబాకస్, ఒలింపియాడ్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి ఈ ఇయర్ నుంచి. ఓకే. అండ్ విత్ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా అవైలబుల్గా ఉన్నారు ఇక్కడ.